ఓం శాంతి 26/6/2025 మధురమైన పిల్లలు, తండ్రి ప్రేమను పొందాలంటే ఆత్మాభిమానులుగా అయి కూర్చోండి. తండ్రి నుండి మేము స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నాము అన్న సంతోషంలో ఉండండి. ప్రశ్న: సంగమయుగంలో మీరు బ్రాహ్మణుల నుండి ఫరిష్తాలుగా అయ్యేందుకు ఏ గుప్తమైన శ్రమను చేస్తారు? జవాబు: బ్రాహ్మణులైన మీరు పవిత్రంగా అయ్యే గుప్తమైన శ్రమనే చేయవలసి ఉంటుంది. బ్రహ్మ పిల్లలైన మీరు సంగమంలో సోదరీ సోదరులకు అశుద్ధమైన దృష్టి ఉండజాలదు. స్త్రీ పురుషులు ఇరువురూ కలిసి ఉంటూ స్వయాన్ని బీకేలుగా భావిస్తారు. ఈ స్మృతి ద్వారా ఎప్పుడైతే పూర్తిగా పవిత్రంగా అవుతారో అప్పుడు ఫరిష్తాలుగా అవ్వగలరు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఇక్కడ కూర్చోవాలి. ఈ రహస్యాన్ని పిల్లలను మీరు కూడా అర్థం చేయించాలి. ఆత్మాభిమానులుగా అయి కూర్చున్నట్లయితే తండ్రి పట్ల ప్రేమ ఉంటుంది. బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు. బాబా నుండి మనం స్వర్గవారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఈ స్మృతి రోజంతా బుద్ధిలో ఉండాలి. ఇందులోనే శ్రమ ఉంది. ఇది గడియ గడియ మర్చిపోయినట్లయితే సంతోషపు పాదరసం దిగిపోతుంది. పిల్లలు, దేహీ అభిమానులుగా అయి కూర్చోండి. స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా అప్రమత్తం చేస్తూ ఉంటారు. ఇప్పుడిది ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళా కదా. మేళా జరిగింది. ఎప్పుడు జరిగింది? తప్పకుండా కలియుగ అంతము మరియు సత్యుగ ఆది యొక్క సంగమంలోనే జరిగి ఉంటుంది కదా. ఈరోజు పిల్లలకు టాపిక్ పై అర్థం చేయిస్తాము. మీరిలా టాపిక్లను తప్పకుండా తీసుకోవాలి. ఉన్నతోన్నతుడు భగవంతుడు, ఆ తర్వాత కిందకొస్తే బ్రహ్మ విష్ణు శంకరులు, తండ్రి మరియు దేవతలు. శివునికి మరియు బ్రహ్మ విష్ణు శంకర్లకు సంబంధమేమిటి అనేది మనుషులకు తెలియదు. ఎవ్వరికీ వీరి జీవిత గాథను గురించి తెలియదు. త్రిమూర్తి చిత్రం ప్రసిద్ధమైనది. ఈ ముగ్గురు దేవతలు. కేవలం ముగ్గురితోనే ధర్మం ఉండదు కదా. ధర్మం అనేది పెద్దగా ఉంటుంది. అది దేవతా ధర్మము. వారు సూక్ష్మవతన వాసులు. పైన శివబాబా ఉన్నారు. ముఖ్యమైన వారు బ్రహ్మ మరియు విష్ణు. బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మగా ఎలా అవుతారు అని మీరు టాపిక్ ఇవ్వాలి అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. మేం శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము అని మీరెలా అయితే అంటారో అలాగే వీరి విషయంలో కూడా జరుగుతుంది. మొట్టమొదట బ్రహ్మ నుండి విష్ణువుగా, ఆ తర్వాత విష్ణువు నుండి బ్రహ్మగా అవుతారు. వారైతే ఆత్మే పరమాత్మ, పరమాత్మే ఆత్మ అని అనేస్తారు. అది పొరపాటు. అసలు అలా జరగదు కూడా. కావున ఈ టాపిక్ పై బాగా అర్థం చేయించాలి. పరమాత్మ శ్రీకృష్ణుని తనువులోకి వచ్చారని కొందరంటారు. ఒకవేళ శ్రీకృష్ణులోకి వచ్చినట్లయితే ఇక బ్రహ్మ పాత్ర సమాప్తమైపోతుంది కదా. శ్రీకృష్ణుడు సత్యయుగపు మొదటి యువరాజు. అక్కడికి వారు వచ్చి పావనంగా చేయడానికి అసలు అక్కడ పతితులెలా ఉండగలరు? అది పూర్తిగా తప్పు. ఈ విషయాలు కూడా మహారథులైన సర్వీసబుల్ పిల్లలే అర్థం చేసుకుంటారు. ఇంకెవరి బుద్ధిలోనూ కూర్చోవు. ఈ టాపిక్ అయితే చాలా ఫస్ట్ క్లాస్ అయినది. బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మగా ఎలా అవుతారు, వారి జీవిత గాథను గురించి తెలియజేస్తారు. ఎందుకంటే వీరిరువురికి సంబంధం ఉంది. అసలు మొదలు పెట్టడమే ఇలా మొదలు పెట్టాలి. బ్రహ్మ నుండి విష్ణువుగా ఒక్క క్షణంలో అవుతారు. విష్ణువు నుండి బ్రహ్మగా అయ్యేందుకు 84 జన్మలు పడుతుంది. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ కులానికి చెందినవారు. ప్రజాపిత బ్రహ్మ యొక్క బ్రాహ్మణ కులం ఏమైంది?
ప్రజాపిత బ్రహ్మకైతే కొత్త ప్రపంచం కావాలి కదా. కొత్త ప్రపంచం సత్యుగం. అక్కడైతే ప్రజాపిత లేరు. కలియుగంలో కూడా ప్రజాపిత ఉండజాలరు. వారు సంగమయుగంలో ఉన్నారు. మీరు ఇప్పుడు సంగమయుగంలో ఉన్నారు. మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. తండ్రి బ్రహ్మను దత్తత తీసుకున్నారు. శివబాబా వీరిని ఎలా రచించారు అన్నది ఎవరికీ తెలియదు. త్రిమూర్తి చిత్రంలో రచయిత అయిన శివుని చిత్రమే లేదు. కావున వారికి ఉన్నతోన్నతమైన వారు భగవంతుడని, మిగిలిన వారంతా వారి రచన అని ఎలా తెలుస్తుంది? ఇది బ్రాహ్మణ సాంప్రదాయము. కావున తప్పకుండా ప్రజాపిత కావాలి. కలియుగంలో అయితే ఉండరు, అలాగే సత్యుగంలో కూడా ఉండరు. బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః అని అంటూ ఉంటారు. మరి బ్రాహ్మణులు ఎక్కడివారు? ప్రజాపిత బ్రహ్మ ఎక్కడివారు? తప్పకుండా సంగమయుగంలోని వారు అని అంటారు. ఇది పురుషోత్తమ సంగమయుగం. ఈ సంగమయుగం గురించి ఏ శాస్త్రాల్లోనూ వర్ణన లేదు. మహాభారత యుద్ధం కూడా సంగమంలో జరిగింది, అంతేకాని సత్యుగంలో లేక కలియుగంలో కాదు. పాండవులు మరియు కౌరవులు వీరు సంగమయుగంలో ఉన్నారు. పాండవులైన మీరు సంగమయుగవాసులు, కౌరవులు కలియుగవాసులు. గీతలో కూడా భగవాన్ వాచ ఉంది కదా, మీరు పాండవులు దైవీ సంప్రదాయాలు. మీరు ఆత్మిక పండాలుగా అవుతారు. మీది ఆత్మిక యాత్ర. దీనిని మీరు బుద్ధి ద్వారా చేస్తారు. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి, స్మృతి యాత్రలో ఉండండి. దైహికమైన యాత్రలలో తీర్థయాత్రలకు వెళ్లి మళ్లీ తిరిగి వస్తారు. అది అర్ధకల్పం కొనసాగుతుంది. ఈ సంగమయుగ యాత్ర ఒకేసారి జరుగుతుంది. మీరు వెళ్లి మృత్యులోకంలోకి తిరిగి రారు. మీరు పవిత్రంగా అయి మళ్లీ పవిత్ర ప్రపంచంలోకి రావాలి. అందుకే మీరిప్పుడు పవిత్రంగా అవుతున్నారు. ఇప్పుడు మనం బ్రాహ్మణ సాంప్రదాయానికి చెందినవారమని మీకు తెలుసు. ఆ తర్వాత దైవీ సాంప్రదాయాలుగా, విష్ణు సాంప్రదాయాలుగా అవుతాము. సత్యుగంలో దేవీ దేవతలు విష్ణు సాంప్రదాయాలు. అక్కడ చతుర్భుజుని ప్రతిమ ఉంటుంది. తద్వారా వారు విష్ణు సాంప్రదాయానికి చెందినవారని తెలుస్తుంది. ఇక్కడ రావణుని ప్రతిమ ఉంది, కావున వీరు రావణ సాంప్రదాయాలు. ఈ టాపిక్ పెట్టినట్లయితే మనుషులు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యేందుకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులైన మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు, దత్తత తీసుకోబడ్డారు. బ్రాహ్మణులు కూడా ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత దేవతలుగా కూడా ఇక్కడే అవుతారు. వంశావళి ఇక్కడే ఉంటుంది. వంశావళి అని రాజ్యాన్నే అంటారు. విష్ణు వంశావళి ఉంటుంది. దానిని బ్రాహ్మణుల వంశావళి అని అనరు. ఆ రాజ్య వంశావళిలో రాజ్యం కొనసాగుతుంది. ఒకరి తర్వాత రెండో వారు, ఆ తర్వాత మూడో వారు కొనసాగుతారు. మనం బ్రాహ్మణ కులభూషణులమని ఇప్పుడు మీకు తెలుసు. తర్వాత మనం దేవతలుగా అవుతాము. బ్రాహ్మణుల నుండి విష్ణు కులంలోకి, విష్ణు కులం నుండి క్షత్రియ చంద్రవంశీ కులంలోకి, ఆ తర్వాత వైశ్య కులంలోకి, ఆ తర్వాత శూద్ర కులంలోకి వస్తాము. మళ్లీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. అర్థం ఎంత స్పష్టంగా ఉంది. చిత్రాలలో ఏమేం చూపిస్తారో చూడండి. బ్రాహ్మణులమైన మనం విష్ణుపురికి అధిపతులుగా అవుతాము. ఇందులో తికమకపడకూడదు. బాబా వ్యాసంలో రాయమని ఏవైతే టాపిక్లు ఇస్తారో వాటిపై ఎవరికెలా అర్థం చేయించాలి అంటూ విచారసాగర మంథనం చేయాలి. తద్వారా మనుషులు వీరి వివరణ చాలా బావుంది అని ఆశ్చర్యపోవాలి. జ్ఞానసాగరుడు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. విచారసాగర మంథనం చేసి కూర్చుని రాయాలి. ఆ తర్వాత వాటిని చదివితే ఈ పదాలు కలపాలి అన్న ఆలోచన కలుగుతుంది.
బాబా కూడా మొట్టమొదట మురళిని రాసి మీ చేతికిచ్చేవారు. ఆ తర్వాత మీరు వినిపించేవారు. ఇక్కడైతే మీరు ఇంట్లో తండ్రితో పాటు ఉంటారు. ఇప్పుడైతే మీరిక బయటకు వెళ్లి వినిపించాల్సి ఉంటుంది. ఈ టాపిక్లు చాలా అద్భుతమైనవి. బ్రహ్మ నుండి విష్ణువుగా ఎలా అవుతారు అన్నదాని గురించి ఎవరికీ తెలియదు. విష్ణు నాభి నుండి బ్రహ్మను చూపిస్తారు. గాంధీ నాభి నుండి నెహ్రూను చూపించినట్లుగా చూపిస్తారు. కాని వంశావళి అయితే కావాలి కదా. బ్రాహ్మణ కులంలో రాజ్యం లేదు. బ్రాహ్మణ సాంప్రదాయులే దైవీ వంశావళి వారిగా అవుతారు. ఆ తర్వాత చంద్రవంశీ రాజ్యంలోకి వెళ్తారు. ఆ తర్వాత వైశ్య వంశావళిలోకి వెళ్తారు. ఇలా ప్రతి ఒక్క వంశావళి నడుస్తుంది కదా. సత్యుగం నిర్వికారి ప్రపంచం, కలియుగం వికారీ ప్రపంచం. ఈ రెండు పదాలు కూడా ఎవరి బుద్ధిలోనూ లేవు. లేదంటే వికార్ల నుండి నిర్వికారులుగా ఎలా అవుతారు అన్నది బుద్ధిలో తప్పకుండా ఉండాలి. మనుషులకు నిర్వికార్ల గురించి తెలీదు, వికార్ల గురించి తెలీదు. దేవతలు నిర్వికారులు అని మీకు అర్థం చేయించడం జరుగుతుంది. బ్రాహ్మణులు నిర్వికారులు అని ఎప్పుడూ వినలేదు. కొత్త ప్రపంచం నిర్వికారీ ప్రపంచం, పాత ప్రపంచం వికారీ ప్రపంచం. కావున తప్పకుండా సంగమయుగాన్ని చూపించవలసి ఉంటుంది. దీని గురించి ఎవరికీ తెలియదు. పురుషోత్తమ మాసం జరుపుకుంటారు కదా. వారు 3 సంవత్సరాల తర్వాత 1 నెలను అలా జరుపుకుంటారు. మీకు 5000 సంవత్సరాల తర్వాత ఒక సంగమయుగం వస్తుంది. మనుషులకు ఆత్మ మరియు పరమాత్మల గురించి యథార్థంగా తెలియదు. కేవలం ఒక అద్భుతమైన సితార మెరుస్తూ ఉంటుంది అని అంటారు. రామకృష్ణ పరమహంసుని శిష్యుడైన వివేకానంద, నేను గురువు ఎదురుగా కూర్చున్నాను అని అనేవారు కదా. ఇలా గురువును కూడా ధ్యానం చేస్తారు కదా. ఇప్పుడు తండ్రి నన్నొక్కరినే స్మృతి చేయండి అని అంటారు. ఇందులో ధ్యానం యొక్క విషయమేదీ లేదు. గురువు స్మృతి అయితే ఉండనే ఉంటుంది. ప్రత్యేకంగా కూర్చుని స్మృతి చేయడం ద్వారా వారేమైనా గుర్తుకొస్తారా? వారికి వారి గురువు పట్ల ఇతను భగవంతుడు అన్న భావన ఉండేది. కావున గురువు ఆత్మ బయటకు వచ్చి నాలో లీనమైపోయింది అన్నట్లు అతను చూశారు. కాని ఆ ఆత్మ ఎక్కడికి వెళ్లి కూర్చుంది, ఆ తర్వాత ఏమైంది అని దాని గురించి వర్ణనేమీ లేదు. నాకు భగవంతుని సాక్షాత్కారం కలిగింది అని అతను సంతోషించారు. అంతే. భగవంతుడెవరు అన్నది వారికి తెలియదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మెట్ల చిత్రంపై మీరు అర్థం చేయించండి. ఇది భక్తి మార్గం. ఒకటేమో భక్తి నావా, ఇంకొకటి జ్ఞానం యొక్క నావా అని మీకు తెలుసు. జ్ఞానం వేరు, భక్తి వేరు. బాబా అంటారు, నేను మీకు కల్పపూర్వం జ్ఞానాన్ని ఇచ్చాను, విశ్వాధిపతులుగా తయారు చేశాను. ఇప్పుడు మీరెక్కడున్నారు? పిల్లలైన మీ బుద్ధిలో ఇతర వంశావళులు ఎలా వస్తాయి, వృక్షం ఎలా పెరుగుతుంది అని మొత్తం జ్ఞానమంతా ఉంది. పుష్పగుచ్చం ఉంటుంది కదా, అలా ఈ సృష్టి రూపీ వృక్షం కూడా పుష్పగుచ్చం వంటిది. మధ్యలో మీ ధర్మం ఉంది. ఆ తర్వాత దీని నుండి ఇతర 3 ధర్మాలు వెలువడతాయి. ఇక అక్కడి నుండి వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఈ వృక్షాన్ని కూడా స్మృతి చేయాలి. ఎన్ని శాఖోపశాఖలు మొదలైన వెలువడుతూ ఉంటాయి. చివర్లో వచ్చే వారికి గౌరవం కూడా ఉంటుంది. మర్రి వృక్షం ఉంటుంది కదా, దానికి కాండం లేదు, కాని మొత్తం వృక్షమంతా నిలబడి ఉంటుంది. అలా దేవీదేవతా ధర్మం కూడా అంతమైపోయింది, పూర్తిగా కుళ్ళిపోయింది. భారతవాసులకు తమ ధర్మం గురించి అసలేమాత్రమూ తెలియదు. మిగిలిన వారందరికీ తమ ధర్మాల గురించి తెలుసు, లేదా మేం ధర్మాన్నే నమ్మము అని అంటారు. ముఖ్యమైనవి 4 ధర్మాలు. మిగతా చిన్న చిన్నవైతే ఎన్నో ఉన్నాయి. ఈ వృక్షం గురించి మరియు సృష్టి చక్రం గురించి మీకు ఇప్పుడే తెలుసు. దేవీదేవతా ధర్మం పేరే మాయం చేసేశారు. ఆ తర్వాత
తండ్రి దాన్ని స్థాపన చేసి మిగిలిన అన్ని ధర్మాలను వినాశనం చేసేస్తారు. చక్రం చిత్రం వైపు కూడా తప్పకుండా తీసుకువెళ్ళాలి. ఇది సత్యుగం, ఇది కలియుగం. కలియుగంలో ఎన్ని ధర్మాలున్నాయి? సత్యుగంలో ఒకే ధర్మం ఉంది. ఏకధర్మ స్థాపనను, అనేక ధర్మాల వినాశనాన్ని ఎవరు చేస్తూ ఉండొచ్చు? భగవంతుడు కూడా తప్పకుండా ఎవరో ఒకరి ద్వారానే చేయిస్తారు కదా. తండ్రి అంటారు, బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేయిస్తాను. బ్రాహ్మణుల నుండి విష్ణుపురిలోని దేవతలుగా అవుతారు. సంగమంలో బ్రాహ్మణులైన మీరు పవిత్రంగా అయ్యే గుప్తమైన శ్రమనే చేయవలసి ఉంటుంది. బ్రహ్మ పిల్లలైన మీరు సంగమంలో సోదరీ సోదరులు. సోదరీ సోదరుల మధ్యన అశుద్ధమైన దృష్టి ఉండకూడదు. స్త్రీ పురుషులిరువురు తమను తాము బీకేలుగా భావిస్తారు. ఇందులో ఎంతో శ్రమ ఉంది. స్త్రీ పురుషుల ఆకర్షణ ఎటువంటిదంటే ఇక ముట్టుకోకుండా ఉండలేకపోతారు. ఇక్కడ సోదరీ సోదరులు ఎప్పుడూ ఒకరినొకరు ముట్టుకోకూడదు, లేదంటే పాపం ఫీలింగ్ కలుగుతుంది. మనం బీకేలము. ఈ విషయాన్ని మర్చిపోతే ఇక అంతమైపోతారు. ఇందులో చాలా గుప్తమైన శ్రమ ఉంది. యుగళులుగా ఉంటారు, కానీ ఎవరికేం తెలుసు? తాము బీకేలము, ఫరిష్తాలము అని వారికి స్వయమే తెలుసు. ఎప్పుడూ ముట్టుకోకూడదు. ఇలా చేస్తూ చేస్తూ సూక్ష్మతన వాసులైన ఫరిష్తాలుగా అయిపోతారు. లేదంటే ఫరిష్తాలుగా అవ్వలేరు. ఫరిష్తాలుగా అవ్వాలంటే పవిత్రంగా ఉండవలసి ఉంటుంది. ఇటువంటి జంటగా తయారైతే నంబర్ 1లోకి వెళ్తారు. కొందరంటారు, దాదా అయితే అన్నీ అనుభవం చేశారు, చివర్లో సన్యసించారు, ఎవరైతే జంటగా ఉంటారో వారికే చాలా కష్టము అని. ఇందులో జ్ఞానం మరియు యోగం కూడా కావాలి. అనేకులను తమ సమానంగా చేస్తేనే గొప్ప రాజులుగా అవుతారు. కేవలం ఒక్క విషయమే కాదు కదా. తండ్రి అంటారు, మీరు శివబాబాను స్మృతి చేయండి. ఇతను ప్రజాపిత. కొందరు ఎలాంటి వారున్నారంటే, మా పని శివబాబాతోనే ఉంది, మేమసలు బ్రహ్మానెందుకు స్మృతి చేయాలి, వారికసలు ఉత్తరం ఎందుకు రాయాలి అని అంటారు. అటువంటి వారు కూడా ఉన్నారు. మీరు శివబాబాను స్మృతి చేయాలి. అందుకే బాబా ఫోటోలు మొదలైనవి కూడా ఇవ్వరు. వీరిలోకి శివబాబా వస్తారు. వీరు దేహధారి కదా. ఇప్పుడైతే పిల్లలైన మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఆ గురువులు స్వయాన్ని ఈశ్వరునిగా భావిస్తారు. మరి వారి నుండేం లభిస్తుంది? భారతవాసులు ఎంతగా నష్టపోయారు. భారతవాసులు పూర్తిగా దివాలా తీసేశారు. ప్రజల నుండి భిక్ష యాచిస్తూ ఉంటారు. 10-20 సంవత్సరాలు అప్పులు తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇచ్చేది కూడా ఉండదు. ఇచ్చేవారు తీసుకునేవారు ఇరువురు అంతమైపోతారు. మొత్తం ఆటే అంతమైపోనున్నది. అనేక కష్టాలు తలపై ఉన్నాయి. దివాలా తీయడం, రోగగ్రస్తం అవ్వడం మొదలైనవి ఎన్నో ఉన్నాయి. కొందరు షావుకార్ల వద్ద ఉంచుతారు. ఒకవేళ వాళ్లు దివాలా తీస్తే ఆ పేదవారికి ఎంత దుఃఖం కలుగుతుంది. అడుగడుగులోనూ దుఃఖమే ఉంది. అకస్మాత్తుగా కూర్చునే మరణిస్తారు. ఇది ఉన్నదే మృత్యులోకం. అమరలోకంలోకి మీరిప్పుడు వెళ్తున్నారు. మీరు అమరపురికి చక్రవర్తులుగా అవుతారు. అమరనాథుడు పార్వతులైన మీకు సత్యాతి సత్యమైన అమరకథను వినిపిస్తున్నారు. బాబా అమరుడని, వారి నుండి మనం అమరకథను వింటున్నామని మీకు తెలుసు. ఇప్పుడు అమరలోకంలోకి వెళ్ళాలి. ఈ సమయంలో మీరు సంగమయుగంలో ఉన్నారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలది పిల్లలకు మాతా పిత బాప్దాదాల
ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, విచారసాగర మంథనం చేసి బ్రహ్మ నుండి విష్ణువుగా ఎలా అవుతారు అన్న టాపిక్ పై వినిపించాలి. బుద్ధిని జ్ఞాన మంథనంలో బిజీగా ఉంచుకోవాలి. రెండవ పాయింట్, రాజ్య పదవిని ప్రాప్తి చేసుకునేందుకు జ్ఞానం మరియు యోగంతో పాటుగా తమ సమానంగా తయారు చేసే సేవను కూడా చేయాలి. మీ దృష్టిని చాలా శుద్ధంగా చేసుకోవాలి. వరదానము, సర్వ సంబంధాల అనుభవాన్ని ఒక్క తండ్రితో చేసే అలసిపోని మరియు విఘ్న వినాశక భవ. ఏ పిల్లలకు సర్వ సంబంధాలు ఒక్క తండ్రితో ఉన్నాయో వారికి ఇతర సంబంధాలన్నీ నిమిత్తమాత్రంగా అనుభవమవుతాయి. వారు సదా సంతోషంలో నాట్యం చేసేవారిగా ఉంటారు. ఎప్పుడూ అలసటను అనుభవం చెయ్యరు, అలసిపోనివారిగా ఉంటారు. తండ్రి మరియు సేవ ఈ తపనలోనే నిమగ్నమై ఉంటారు. విఘ్నాల కారణంగా ఆగిపోయేందుకు బదులుగా సదా విఘ్న వినాశకులుగా ఉంటారు. సర్వ సంబంధాల అనుభూతి ఒక్క తండ్రితో ఉన్న కారణంగా డబల్ లైట్గా ఉంటారు. ఎటువంటి భారమూ ఉండదు. ఫిర్యాదులన్నీ సమాప్తమైపోతాయి. కంప్లీట్ స్థితి అనగా సంపన్న స్థితి అనుభవం అవుతుంది. సహజ యోగులుగా ఉంటారు. స్లోగన్, సంకల్పంలో కూడా ఏ దేహదారి వైపుకైనా ఆకర్షితం అవ్వటం అనగా అవిశ్వాస పాత్రులుగా అవ్వటము. అవ్యక్త ప్రేరణలు. ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. ఏ విధంగా అంతరిక్షయానం చేసేవారు పైన ఉన్న కారణంగా మొత్తం భూమిపై ఎక్కడి చిత్రాన్ని ఫోటో తీయాలనుకున్నా తీయగలరో, అదేవిధంగా సైలెన్స్ శక్తితో అంతర్ముఖి యానం ద్వారా, మనసా శక్తి ద్వారా ఏ ఆత్మలకైనా చరిత్రవంతులుగా అయ్యే, శ్రేష్ఠాత్మలుగా అయ్యే ప్రేరణను ఇవ్వగలుగుతారు. అచ్చా. ఓం శాంతి.